అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసాని రద్దు చేసేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రైతు భరోసా వల్ల ప్రభుత్వానికి ఏం లాభం లేదు, పైగా 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది, ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతు భరోసా అనేటటువంటి స్కీమ్ని రద్దు చేస్తే ఎట్లుంటుంది, రైతు భరోసా అనేటటువంటి స్కీమ్ని తీసేస్తే ఎట్లుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ అంశం పైన రేవంత్ రెడ్డి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసే కార్యక్రమం చేస్తున్నాడట. మంత్రులతో మాట్లాడుతున్నాడట, కలెక్టర్లతో మాట్లాడుతున్నాడట, ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాడట, సజెషన్స్ తీసుకుంటున్నాడట. ఒకవేళ రైతు బంధు అనేటటువంటి పథకం రద్దు చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి, ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ రద్దు చేస్తే ఇంకేం చేయొచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు బయట. రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేస్తాడు, ప్రభుత్వానికి ఎందుకు బర్డెన్ అవుతుంది, అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏందనేది డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ కొట్టడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు బలం ఎక్కువ వస్తుంది. నేను ఇంకా బలంగా ప్రభుత్వంతో కొట్లాడతా, గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, నేను రైతుల కోసం మాట్లాడతా, రైతుల కోసం పోరాటం చేస్తా. రైతు భరోసా వచ్చే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒకవేళ నిజంగానే రైతు భరోసాని కనుక రేవంత్ రెడ్డి రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్దాం. మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 6 నెలలకు ఒక పంటకు సుమారు సంవత్సరంలో 10,000 రూపాయల చొప్పున రైతు బంధు వస్తుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవడానికి ఏం చెప్పిండు, ఆ రోజు కేసీఆర్ మీకు 10,000 ఇచ్చిండు, నేను ముఖ్యమంత్రి అయితే మీకు 15,000 రూపాయలు ఇస్తా. కేసీఆర్ ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 6 నెలలకు ఒక పంటకి ఇస్తే నేను 7,500 రూపాయలు ఒక పంటకి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అన్ని లేనిపోని మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఏం జరిగింది? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ కాకపోవచ్చు, కాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రుణాలు మాఫీ కాలేదు, వాస్తవం. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టెన్షన్గా అకౌంట్లో పడుతుండే. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బత్తాల కొరత లేదు, ఇబ్బంది లేదు, యూరియా బత్తాలు మస్తుగా దండిగా ఉంటుండే. కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లు మంచిగా పంటకు నీళ్ళు వస్తుండే, పారుతుండే, మంచిగా పంటలు కలకలు ఆడుతుండే. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏంది? కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చుడు పక్కన పెట్టుర్రి, యూరియా బత్తాల పరిస్థితి ఘోరం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పెరిగిపోయినాయి, రైతుల చావులు పెరిగిపోయినాయి. అసలు ఘోరమైనటువంటి పరిస్థితి. రేవంత్ అనేమో ఇది రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం, రైతుల కోసమే వచ్చింది కాంగ్రెస్ అని చెప్పి రకరకాలుగా డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసింది. ఇవాళ పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతమంది గోసపడుతుర్రు, రైతులు ఎంతమంది ఇబ్బంది పడుతుర్రు. రైతన్నలకు యూరియా బత్తాలు లేక యాప్లలో చూసుకున్న కొంతమంది రైతులకు రాదు. అందరూ రైతులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉండరు. రైతుల కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ కొడుకో బిడ్డనో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైనా కాలేజీలోనో హాస్టల్లోనో హైదరాబాద్లో ఉంటారు. రైతులకు ఏం తెలుస్తుంది? అందరు రైతుల దగ్గర టచ్ ఫోన్ ఉంటుందా? కొంతమంది రైతుల దగ్గర టచ్ ఫోన్ ఉండదు, ఉన్నా కూడా ఆ యాప్ ఎట్లా వాడాలో తెలియదు. కానీ రేవంత్ అన్న యూరియా బత్తాల కోసం యాప్ పెట్టిండు. ఏది? స్విగ్గీ, జొమాటో యాప్లు ఉంటాయి కదా, గట్లనే యూరియా బత్తాల కోసం కూడా ఒక యాప్ పెట్టిండు. ఆ యాప్లోనే చూసుకోవాలన్నట ఏడు బత్తాలు ఉన్నాయి, ఏ మండలంలో ఉన్నాయి, ఏ గోదాములు ఉన్నాయి, ఏ గ్రోమర్ సెంటర్లు ఉన్నాయి, చూసుకొని బత్తాలు బుక్ చేసుకొని పోయి పైసలు కట్టి తీసుకురావాలి. ఇదో కథ. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు మన రేవంత్ అన్న. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, రేవంత్ అన్న ఉన్నప్పుడు ఎట్లుంది పరిస్థితి? అన్ని విషయాలపైన మాట్లాడదాం. రేవంత్ రెడ్డి రైతు బంధును ఎందుకు రద్దు చేయబోతున్నాడు? రద్దు చేసేటటువంటి ఆలోచనలో నిజంగానే ఉండడా లేదా? అసలు ఎందుకు ఈ చర్చ వచ్చింది అనేది కూడా డిస్కస్ చేసుకుంటే, మొన్న కలెక్టర్లకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది కదా, 33 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో రేవంత్ రెడ్డి సమావేశం అయిండు, వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాడు. కలెక్టర్లతో రేవంత్ రెడ్డి అడిగిండట, రైతు బంధు అనేటటువంటి స్కీమ్ రద్దు చేస్తే ఎట్లుంటుంది, మీ ఒపీనియన్ ఏందని చెప్పి అడిగిండు అనేది వినబడినటువంటి చర్చ. ఏదో డిస్కషన్ నడిచింది అక్కడ అనేది కొంత వినబడినటువంటి వార్త. అయితే రేవంత్ రెడ్డి రైతు బంధు ఎందుకు వద్దంటున్నాడు అంటే, వాస్తవానికి సంవత్సరానికి అంటే 12 నెలల్లో దాదాపు 1 ఇయర్లో 18,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. సుమారు
18,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వానికి ఖర్చు అవుతాయి. అంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం 6 నెలలకు ఒక పంటకు, ఇంకో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం 6 నెలలకు ఒక పంటకు, సుమారు ఇట్లా 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మరి ఈ ప్రభుత్వం ఎందుకింత అరాచకంగా వ్యవహరిస్తున్నారు అర్థమవుతలేదు. మన ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమో ఆర్థికంగా బరువు అవుతుంది, ఆర్థికంగా భారం అవుతుంది, రైతు భరోసా రైతులకు ఇవ్వడం ద్వారా నాకు 18,000 కోట్ల రూపాయలు పైసలు ఎక్కువ అవుతున్నాయి, మా దగ్గర ఆర్థికంగా బలంగా లేమంటున్నాడు కదా. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మరి 10 సంవత్సరాలు రైతు బంధు అనేటటువంటి స్కీమ్ పట్టుకొచ్చి 5,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇచ్చిండు కదా. మరి కేసీఆర్ కూడా ఆ రోజు ఆర్థికంగా మాకు ఇబ్బంది అవుతుంది, మేము రైతు భరోసా ఇయ్యలేమని చెప్పి ఎందుకు కేసీఆర్ రద్దు చేయలేదు రైతు బంధుని? ఈరోజు రేవంత్ రెడ్డి రైతు బంధు అనేటటువంటి పథకాన్నే నేను మొత్తం రద్దు చేస్తా అనేటటువంటి కార్యక్రమం ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు పైసలు వచ్చినాయి. మరి కేసీఆర్కు ఆర్థిక భారం ఎందుకో కాలేదు? కేసీఆర్ రైతులకు పైసలు మంచిగానే ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రైతు బంధు లేదా, కథ లేదు. ఉల్టా ఏం చెప్తున్నాడు తెలుసా? 9,000 కోట్ల రూపాయలు 6 నెలలకు అవుతున్నాయి, మరో 9,000 కోట్లు 6 నెలలకు అవుతున్నాయి, 18,000 కోట్ల రూపాయలు 1 ఇయర్లో రైతు భరోసా అనేటటువంటి పథకానికి పోతుంది. ఈ 18,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం దగ్గర పైసలు ఉంటలేవు, ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వస్తుంది. కాబట్టి రైతు బంధునే రద్దు చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. మరి రైతు బంధును రద్దు చేసి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇప్పుడు రైతు బంధుని ఒకవేళ రద్దు చేసిన అనుకో రైతులందరూ వ్యతిరేకం అవుతారు కదా. రైతులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని 100% వ్యతిరేకిస్తారు. రైతులందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తారు. అప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తారట అంటే, రైతు బంధు ఎట్లయినా వస్తున్నాయి, రేవంత్ అన్న స్కీమ్ చూడండి ఎట్లుందో, రైతు భరోసా ఎట్లన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారు కదా, పంట బోనస్ 500 రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ కూడా ఇస్తారు కదా. అయితే రేవంత్ అన్న ఏమనుకుంటున్నాడట అంటే, ఆల్రెడీ రైతులకు మనం పంట బోనస్ ఇస్తున్నాం కదా, మళ్ళీ రైతు భరోసా ఎందుకు, మళ్ళీ డబల్ అవుతున్నాయి, రైతు భరోసా ఇస్తున్నాం, పంట బోనస్ కూడా ఇస్తున్నాం, డబల్ అవుతున్నాయి, కాబట్టి రైతు భరోసా తీసేసి పంట బోనసే ఇద్దాం. ఎందుకంటే మన తాన వరి ఎక్కువ వండుతుంది కదా, వడ్లు ఎక్కువ వండుతాయి కాబట్టి క్వింటానికి 500 రూపాయల పంట బోనస్ ఇద్దాము, ఎన్ని క్వింటాలు వండిస్తే అన్ని పైసలు వస్తాయి, ఇక రైతు భరోసా ఎందుకు, మళ్ళా ఈ క్వింటానికి 500 రూపాయల పంట బోనస్ తోటే కథం చేద్దాం. అయితే ఈ క్వింటానికి 500 రూపాయల పంట బోనస్ అంటే సుమారు ఒక 2,000 కోట్ల రూపాయల ఖర్చు వస్తాయి మ్యాక్సిమం. ఈ పంట బోనస్ ఇవ్వాలంటే ఒక 2,000 కోట్ల ఖర్చు, అంటే సుమారు ఒక 6,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి మిగులుతాయి కదా. ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు. ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు ఏదైతే వడ్లు ఉన్నాయో సన్న వడ్లు వండిస్తారు కదా, ఈ సన్న వడ్లు వండించేటటువంటి అంశంలో కూడా 500 రూపాయల పంట బోనస్ కదా, ఈ 500 రూపాయల పంట బోనస్ కూడా సంవత్సరానికి ఇవ్వాలి. అంటే 6 నెలలకు ఒక పంటకు, 6 నెలలకు ఒక పంటకు, దీనికి కూడా అట్నే ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి ఆర్థికంగా భారం అవుతుంది. ఇటు రైతు భరోసా రైతులకు ఇస్తున్నాం, పంట బోనస్ కూడా రైతులకు ఇస్తున్నాం, కాబట్టి ఏదో ఒకటి రద్దు చేద్దాం, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. ఇది రేవంత్ రెడ్డి వర్షన్. ఇప్పుడు ఏమంటుంది తెలుసా, సింపుల్గా మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము 560 కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేసింది పంట బోనస్ కోసం, 560 కోట్లు. అయితే ఇప్పుడు మరి రైతు భరోసా ఏమైందన్న, డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా జనవరిలో ఇవ్వలేదు, ఫిబ్రవరిలో ఇవ్వలేదు, ఇప్పుడు మార్చి వచ్చింది, మార్చి ఇలా ఎంత 10వ తారీఖు అనుకుంటా, 10వ తారీఖు కూడా వచ్చింది, ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేరు అంటే రేవంత్ అన్న సింపుల్గా చెప్తుంటారు, మొన్ననే కదా మనం పంట బోనస్ ఇచ్చింది 560 కోట్లు రిలీజ్ చేసినాం, మళ్ళీ రైతు భరోసా అంటే ఏడికెళ్ళి వస్తాయి పైసలు, ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి అని చెప్పి రేవంత్ అన్న రైతు భరోసాను రద్దు చేసి రైతు భరోసా ప్లేస్లో ఈ పంట బోనస్ ఇద్దాం. పంట బోనస్ వాళ్ళు ఎన్ని ఎకరాలు పండించినా, సన్న వడ్లు ఎన్ని క్వింటాలు పండించినా క్వింటానికి 500 రూపాయల చొప్పున ఏదైతే పంట బోనస్ 500 రూపాయలు ఇద్దామనేది రేవంత్ రెడ్డి స్కీమ్ అట, రేవంత్ రెడ్డి ప్లాన్ అట. ఆ ప్లానింగ్లో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. మీకు మళ్ళీ నేను చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. రేవంత్ రెడ్డి ఏమనుకుంటా ఉన్నాడు అంటే మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా ఓపెన్గా చెప్తా, ఎందుకంటే 2 సార్లు చెప్తే తప్ప కొంతమంది రైతన్నలకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్లాన్ నెంబర్ 1 ఏంది రేవంత్ రెడ్డిది అంటే, రేవంత్ అన్నది ప్లాన్ నెంబర్ 1, ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు, 12 మంత్స్, 12 నెలలు కదా, 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట. రేవంత్ రెడ్డి 6 నెలలకు ఒక పంటకు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. మళ్ళీ 6 నెలలకు ఒక పంటకు 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి పైసలు ఖర్చు పెట్టాలి. అంటే సుమారు 18,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు బంధు కోసం కేటాయించాలి. అయితే రైతు భరోసా అనేది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ముచ్చటే. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు మీకు 5,000 వచ్చినాయి,
నేను అధికారంలోకి వచ్చినాక మీకు 15,000 వస్తాయి ఎకరానికి అని చెప్పి రేవంత్ అనే డైలాగులు కొట్టిండు. రేవంత్ అనే అధికారంలోకి రావడానికి అన్ని లేనిపోని దొంగ మాటలు చెప్పిరు, అధికారంలోకి వచ్చిరు, ఇలా రైతులను మోసం చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ మాట్లాడుకుందాం. కానీ 12 నెలలకు సుమారు 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. అయితే 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి 2025 జనవరిలో ఖర్చు పెట్టిండు. ఆల్రెడీ జనవరిలో ఖర్చు పెట్టిండు. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు రావాలి. 2025కు సంబంధించినటువంటి ఎండాకాలం పంటకు సంబంధించిన పైసలు ఇప్పటిదాకా రాలే. డిసెంబర్లో రావాల్సిన పైసలు ఇప్పటిదాకా రాలే. 18,000 కోట్ల రూపాయలు ఇది వానాకాలం పంటది ఎండాకాలం పంటది రెండు కలిపి 18,000 కోట్ల రూపాయలు అయితే క్లియర్ కదా, మీకు అర్థమవుతుంది కదా. అయితే మళ్ళీ 500 రూపాయల పంట బోనస్ కూడా రేవంత్ రెడ్డి ఇవ్వాలి. సన్న ఓట్లు ఏదైతున్నాయో సన్న ఓట్లకు ఒక క్వింటాకి రేవంత్ రెడ్డి 500 రూపాయల చొప్పున పంట బోనస్ ఇస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. అయితే ఇప్పుడు రేవంత్ అన్న ఏమనుకుంటున్నాట అంటే రైతు భరోసా అనేది పెద్ద బడ్జెట్, సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకే పోతున్నాయి. రైతు భరోసాకే ఎక్కువ పైసలు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి రైతు భరోసా ఇవ్వడం ద్వారా మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో అమలు చేయలేకపోతున్నాం. మిగతా పథకాలకు ఇబ్బంది అవుతుంది. మహిళలకు 2,500 కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా, 4,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇవన్నీ చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ రైతు బంధు అనేటటువంటి స్కీమ్ని రద్దు చేసి ఈ పంట బోనస్నే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు రైతులకు 2 స్కీములు అన్నట్టు, ఒకటి పంట బోనస్, తర్వాత రైతు బంధు. రైతు బంధు ఏమో పంట పండించేటటువంటి వాళ్ళకే ఇస్తున్నాం, మళ్ళీ పంట బోనస్ కూడా రైతులకే ఇస్తున్నాం. కాబట్టి 2 రైతులకు ఎందుకు, పంట బోనసే కంటిన్యూ చేసి రైతు బంధు క్లోజ్ చేద్దాం. ఇది రేవంత్ రెడ్డి ప్లానింగ్ అట. పంట బోనస్ ఇద్దాము, రైతు బంధు క్లోజ్ చేద్దాం. పంట బోనస్కి ఎంత అవుతాయి మా అంటే 6 నెలలకు ఒక 2,000 కోట్లు అయితే కావో, మరి ఎస్టిమేషన్ చెప్తున్నా, ఒక 2,000 కోట్లు లేకపోతే ఒక 1,000 కోట్లు అయితే ఏమో, అంటే మ్యాక్సిమం సంవత్సరంలో ఒక 2,000 కోట్ల రూపాయలు వేసుకోరు లెక్క. అంటే దాదాపు రేవంత్ రెడ్డికి ఎంత కాదన్నా ఒక 7,000 కోట్ల రూపాయలు మిగులుతాయి సంవత్సరంలో. అందుకే రేవంత్ అన్న ఏం చేస్తున్నాడు, 7,000 కోట్లు ఏంది, సుమారు 14,000 కోట్లు మిగులుతాయి అనుకుంటా రేవంత్ అన్నకు. కాబట్టి రైతు బంధు అనేది రద్దు చేసి ఈ పంట బోనస్ ఒకటే పెడదామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. 2 ఎందుకు రైతులకు ఇచ్చుడు, రైతు భరోసాను రద్దు చేసి పంట బోనసే ఇద్దాం. ఎందుకంటే సన్న ఓట్లు బాగా పండిస్తారు రైతులు. సన్న ఓట్లు పండించేటటువంటి వాళ్ళకు మనం ఇస్తే వడ్లు కూడా పెరుగుతాయి, పాడి కూడా పెరుగుతుంది, ఎక్కువ ధాన్యం పండిస్తారు, మనకి ఇబ్బంది ఉండదు, మనం ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోవచ్చు ధాన్యాన్ని అని చెప్పి రేవంత్ రెడ్డి వర్షన్ అట. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అనుకున్నట్టు ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆర్థికంగా ఖర్చు అవుతుంది, ఎక్కువ బడ్జెట్ అవుతుందని చెప్పి ఆ రోజు కేసీఆర్ ఇట్లా అనుకోని ఉంటే, మరి కేసీఆర్ కూడా 7,000 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు 14,000 కోట్ల రూపాయలు, కేసీఆర్ సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు ఆయన రైతు భరోసా కోసం ఆ రోజు రైతు బంధు ఉండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు బంధు కోసం ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి లెక్క ఆర్థికంగా బాగా ఖర్చు అవుతుంది, రైతు భరోసా వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే కేసీఆర్ ఇవ్వకపోతుండే కదా. కానీ కేసీఆర్ ఆ రోజు ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా రైతు బంధు ఇచ్చిండు. కరోనా టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నా కూడా, కరోనా టైంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా కూడా కేసీఆర్ ఎమ్మెల్యేల జీతాలు ఆపి, మంత్రుల జీతాలు ఆపి, కేసీఆర్ జీతం కేసీఆర్ ఆపుకొని రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లో వేసాడు. ఇలా రేవంత్ అన్న మా దగ్గర పైసలు లేవు, 18,000 కోట్లు అంటే ఎక్కువ అవుతున్నాయి, కాబట్టి రైతు బంధు రద్దు చేద్దాం, రైతు బంధు ప్లేస్లో పంట బోనస్ ఇద్దాం, ఈ ఆలోచనలో ఉన్నాడట. ఇంకోటి ఏంటి తెలుసా రేవంత్ అన్న బాధ, ఈ రైతు భరోసా ఇవ్వడం ద్వారా చాలామంది కేసీఆర్ని యాద్ చేసుకుంటారు. ఎట్లా, ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఇస్తుండే, కేసీఆర్ టైంకి ఇస్తుండే, ఈ రేవంత్ రెడ్డి టైంకి ఇస్తలేడు. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు మనం రైతు బంధు ఇచ్చినా కూడా కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నారు, కేసీఆర్ పెట్టిండి రైతు బంధు అంతా, కేసీఆర్ పైసలు రాలే అంటున్నట్టు, ఇంకా కేసీఆర్ పైసలు ఇంకా వల్లే, కేసీఆర్ పైసలు వల్లే అంటున్నట. కాబట్టి మనం రైతు బంధు ఇచ్చినా కూడా కేసీఆర్ పేరే తలుచుకుంటున్నారు, మనల్ని తిడుతుర్రు, కేసీఆర్ని పొగుడుతుర్రు. కాబట్టి ఇక్కడ కూడా కేసీఆర్ హైలైట్ అవుతుండు. రైతు బంధునే రద్దు చేస్తే మనకు ఆర్థికంగా పైసలు మిగులుతాయి, ప్లస్ పంట బోనస్ ఇవ్వచ్చు. రైతులకు 2 ఎందుకు, పంట బోనస్ ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. నేను చెప్తే మాట కాదు, బయట సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ రైతు బంధు కనుక రేవంత్ రెడ్డి రద్దు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది రైతన్నలు వెయిట్ చేస్తున్నారు రైతు భరోసా ఎప్పుడు వస్తుంది ఏం కథ అని చెప్పి. రైతులకు 2 వస్తున్నాయి కాబట్టి ఒకటి బంద్ చేద్దాం, పంట బోనస్ బంద్ చేయరి, పంట బోనస్ బంద్ చేయరి, రైతు బంధు ఇయ్యిరి, పంట బోనస్ బంద్ చేయరి. మా రైతన్నలు కూడా అదే చెప్తారు, పంట బోనస్ బంద్ చేయరి, రైతు భరోసా ఇయ్యిరి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో రైతులకు 2 పోతున్నాయి అంటుండట, రైతులకు 2 పోతున్నాయి, ఒకటేమో రైతు భరోసా పోతుంది, తర్వాత ఒకటి పంట బోనస్ పోతుంది. అంటే మీరు ఏం చేయరు, ఇప్పుడు రెండిట్లో ఏదైనా ఒకటే అంటారు కదా, బోనస్ తీసేయి, బోనస్ వీక్ పడేది, రైతు భరోసా ఇది మా రైతన్నలకు, రైతు భరోసా కావాలి, బోనస్ ఏమొద్దు. కానీ బోనస్కి తక్కువ పైసలు కదా, ఇప్పుడు 560 కోట్ల రూపాయలు రిలీజ్ చేసాడు, మొన్న అయిపోయింది కథం, మళ్ళీ ఇంకో 550 కోట్లు ఏదో రిలీజ్ చేస్తాడు, మళ్ళీ అయిపోతుంది. అంటే ఇది 500-600 కోట్లతోటి పోయేదే ఏదైతే పంట బోనస్. కానీ రైతు భరోసా మాత్రం 9,000 కోట్లు కదా, కాబట్టి రేవంత్ అని ఎక్కువ పైసలు కాబట్టి అది కాపాడుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి రైతు భరోసా తీసేసే ఆలోచనలో ఉన్నాడు. అసలు రైతు భరోసా వల్ల ఏం లాభం అంటున్నట్టు రేవంత్ అని, ఏం లాభం? కేసీఆర్ వల్లనే రైతు భరోసా నలుమూలల్లో పాకింది, కేసీఆర్ వల్లనే కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు తెలుసా, రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా ఇస్తున్నారు కేసీఆర్ వల్ల. కేసీఆర్ని చూసి కాపీ కొట్టిరు అన్ని రాష్ట్రాలు. చంద్రబాబు నాయుడు కూడా రైతు భరోసా ఇస్తుండు, రేవంత్ అన్న మాత్రం రైతు భరోసా ఆల్రెడీ మనం ఎప్పుడు అందరికి ఇచ్చేసినాం, అందరూ పడిపోయినాయి అంటున్నాడు. ఈ ఆడబడ్డ ఏం సార్ అంటే తెలియదు. ఇంకోటి ఏంటంటే మొన్న ఆర్బీఐ బ్యాంకులకు వెళ్ళి రేవంత్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 9,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చింది. మరి 9,000 కోట్ల రూపాయలు ఏడబోయినాయి? ఈ 9,000 కోట్లు ఎవరి కోసం ఇచ్చినావు, ఎవరి కోసం ఖర్చు పెట్టినావు? ఇప్పుడు మీరు తెచ్చింది రైతు భరోసా కోసమే అని వినబడ్డది. మరి రైతు భరోసా కోసమే అని తెచ్చినప్పుడు 9,000 కోట్లు రైతులకు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది? వీళ్ళ ఉద్దేశంలో రైతు బంధు తీసేద్దామనే ఆలోచనలో ఉన్నారట. రేవంత్ రెడ్డి మంత్రులతో కూడా అదే మాట్లాడిన అనేది వినబడుతున్న చర్చ, కలెక్టర్లతో కూడా అదే మాట్లాడిన అనేది వినబడుతున్న వ్యవహారం. అసలు ఏమనుకుంటారు రైతులు, మరి దీన్ని ఎట్లా తిప్పుకోద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారట. రైతు భరోసా రద్దు చేస్తాం, రైతు భరోసా ప్లేస్లో పంట బోనస్ తెస్తాం, పంట బోనస్ ఇస్తాం, బోనస్ పైసలు మీకు 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు టెన్షన్గా పడతాయి, మీరు ఎన్ని ఎకరాలలో ఎన్ని క్వింటాలు పండిస్తే అన్ని క్వింటాలకు మీకు పంట బోనస్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి త్వరలో అనౌన్స్ చేయవచ్చు. రైతు భరోసా ప్లేస్లో బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పొచ్చు. అట్లా కూడా ఏమైనా ఉందేమో, మరి అట్లా కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డికి రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం లేదు అనేది వినబడుతున్న చర్చ. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నారు ఇట్లా, రేవంత్ రెడ్డి ఉద్దేశం లేదు రైతు బంధు ఇచ్చేది, రైతు బంధు వద్దనుకుంటున్నాడు, పంట బోనస్ ఒకటే ఇద్దామనుకుంటున్నాడు. ఎందుకంటే రైతు బంధు అనేది 18,000 కోట్లు, ఎక్కువ పైసలు. ఈ 18,000 కోట్లలో కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వచ్చు, రోడ్లు వేపియవచ్చు, స్కూళ్ళు కట్టవచ్చు, కాలేజీలు కట్టవచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వచ్చు, గవర్నమెంట్ని నడపవచ్చు. 18,000 కోట్లు ఉంటాయి. కాబట్టి 18,000 కోట్లు రైతులకే ఇవ్వడం ద్వారా మనకేం లాభం అని అనుకుంటున్నాడు రేవంత్ అన్న. మనకేం లాభము, రైతులకు ఎందుకు ఇవ్వాలంటున్నాడు ఇప్పుడు, అంటే ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి రైతులకు? పంట పండిస్తురు, ఆ పంట బోనస్ ఇద్దాం, కానీ రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి? ఇది రేవంత్ రెడ్డి వర్షం లెక్క కొడుతున్నది. కేసీఆర్ అట్లా అనుకుంటే ఇవ్వకపోతుండే కదా, కేసీఆర్ అందరికీ ఇచ్చిండు రైతు బంధు. ఇక కొంతమంది గుట్టలకు పుట్టలకు రాళ్ళకు కూడా ఇచ్చిండు. ఏ పట్టా పాస్ పుస్తకం ఉంటే ఆ పట్టా పాస్ పుస్తకానికి కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. ఇలా రేవంత్ అన్న అన్ని దొంగ మాటలు చెప్పిరు, అధికారంలోకి వచ్చిర్రు, ఆయనంతా మోసం చేసిరు జనాలను. ఇది వీళ్ళ కథ. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులలో ఈరోజు తెలంగాణను తీసుకొచ్చిండు రేవంత్ అన్న. రైతన్నుల గోసలు, రైతన్నుల బాధలు రేవంత్ అన్నకి ఏం తెలుస్తాయి? రైతన్నులను పడుతున్నటువంటి ఇబ్బందులు రేవంత్ అన్నకి ఏం తెలుస్తాయి? కాబట్టి నేను చెప్తున్నా, రైతు బంధు వచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైతు బంధును ఎట్లా రద్దు చేస్తారో మనం చూద్దాం. రద్దు చేస్తే వదిలిపెట్టాం ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా వదిలిపెట్టాం. మాకు పంట బోనస్ అవసరం లేదు, రైతు బంధు ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, పంట బోనస్ మేము అడగలే. రైతు బంధు అప్పట్లో కేసీఆర్ వచ్చినట్టే వస్తుంది. ఇంకోటట, ఇది కేసీఆర్ పెట్టిన స్కీము, మన స్కీమ్ ఏమన్నా? పంట బోనస్ అంటే మనం పెట్టినాం, ఇది మన కొత్త స్కీము. కేసీఆర్ స్కీమ్ మనం ఎందుకు ఇవ్వాలి? కేసీఆర్ పెట్టినటువంటి స్కీమ్ని మనం ఎందుకు అమలు చేయాలి? మనకు వద్దంటున్నట్టు రేవంత్ అన్న. అంటే కేసీఆర్ పెట్టేటి రేవంత్ అన్న నచ్చవన్నట్టు. పంట బోనస్ వాళ్ళు ఓన్గా పెట్టుకున్నారు, క్వింటానికి 500 అని చెప్పి వాళ్ళు ఓన్గా వాళ్ళు పెట్టుకున్నారు కదా. మేము పెట్టుకున్నది పంట బోనస్, మేము పంట బోనసే ఇస్తాం, రైతు బంధు ఇయ్యం. రైతు బంధు ఆ రోజు కేసీఆర్ దగ్గర నుండే ఉంది, మేము ఎందుకు ఇవ్వాలి? కేసీఆర్ లెక్క మేము ఇయ్యం, మా స్టైల్ వేరే, మేము పంట బోనసే ఇస్తాం. ఇది రేవంత్ రెడ్డి వర్షం లెక్క కొడుతున్నది. ఏది ఏమైనా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి ప్లానింగ్ ఎట్లుంటుంది, ఏం కథ? మరి రేవంత్ అని ఇట్లా చేయడం ద్వారా మరి రైతులు ఊకుంటారా ఏందనేది చూడాలి. నేను చెప్తున్నా కదా, ఒక 5-6 రోజులలో చిన్న మీటింగ్ పెట్టుకుందాం. మనం రైతు బంధు గురించి మీటింగ్ పెట్టుకుని అవసరం ఉంటే ధర్నాకు కూర్చుందాం, దేనికన్నా పోరాటం చేద్దాం, దేనికన్నా రెడీ. రైతు బంధు గురించి ఏదైనా చేద్దాం, చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఇక కొంతమంది అనొచ్చు, కావాలని చెప్తుండు, కావాలని ఏదో మాట్లాడుతుండు. కావాలని ఏం మాట్లాడతలేను, ఇది నేను చెప్తున్న మాట కాదు. చాలా మీడియా ఛానళ్లలో ఈ వార్త వచ్చింది, మీరు చెక్ చేసుకోర్రి. చెక్ చేసుకున్నాక ఈ వీడియో చూడుర్రి. కావాలంటే అనవసరంగా నేను మాట్లాడా, ఏదైనా ఉంటేనే చెప్తా.
నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకోరు, నాకు ఇబ్బంది లేదు. నేను రైతన్నల కోసం పోరాటం చేస్తా, రైతన్నల కోసం ఫైట్ చేస్తా, రైతన్నల కోసం మాట్లాడతా, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మాకు ముందే తెలుస్తుంది. ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది మాకు తెలుసు. కాబట్టి మేము అన్నీ రెడీగా ఉంటాం. అన్నిటికీ ఫస్టే మా రైతన్నలకు చెప్తాం, గిట్లా చేయబోతుంది, గిట్లా జరుగుతుంది అని చెప్పి. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.